సంక్షేమ పథకాల ఆద్యులు, తెలుగు జాతి గుండెల్లో ఆరాధ్య దేవుడు, మరణం లేని మహానేత, మహిళా శక్తిని, వెనుకబడిన వర్గాల శక్తిని గుర్తించినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా రాజకీయ చరిత్రలో నడి రోడ్డుపై మండు టెండలో తిరుగుతూ ప్రజల మధ్య ఉంటూ ప్రజలను కలుస్తూ రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా చూపించినప్పుడు నందమూరి తారక రామారావు. నారా లోకేష్ గారు కూడా 3000 కిలోమీటర్ల యువగళం పాదయాత్ర చేసి తెలుగుదేశాన్ని విజయ తీరానికి తీసుకొచ్చారు. నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కలిసి ఒక శక్తివంతమైన ఎంపీఎల్ని భారతదేశానికి పరిచయం చేశారు. ఒక బ్రిడ్జి శాంక్షన్ అయిన తర్వాత వర్క్ మొదలవడానికి కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. ఎందుకు పడుతుందంటే 16 శాంక్షన్లు కావాలి. మేము దాన్ని 6 నెలలకు తీసుకొచ్చారు. మొత్తం ఇప్పుడు వచ్చినటువంటి 7 బ్రిడ్జిలకి ఒకసారి వచ్చిన తర్వాత 6 నెలల్లో బ్రిడ్జి మొదలు పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ప్రజలకి మంచి తరపే ఉంటాం. అన్నగారి సిద్ధాంతాలు పుచ్చుకున్నటువంటి వ్యక్తులు ఆయన కానీ నేను కానీ ఇద్దరం కూడా ప్రజలందరూ బాగుండాలి, అన్ని మతాల వాళ్ళు బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తులు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.